జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో సింహరాశి వారికి వ్యయ స్థానంలో గురు యోగిస్తున్నారు, లాభస్థానంలో సూర్యుడు యోగిస్తున్నారు. 17 జూలై నుంచి సూర్యుడు వ్యయ స్థానానికి వస్తాడు. అప్పుడు మాత్రం సూర్యుడు అంత యోగించాడు మీకు. శుక్రుడు లగ్నంలో యోగిస్తున్నారు, బుధుడు లాభస్థానంలో యోగిస్తున్నారు. ఇది గ్రహస్థితి. సోమవారము, శుక్రవారం రోజుల్లో ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. గురువారాల రోజుల్లో మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. 12వ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి శనగలు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవిని ఆరాధించండి, ఇంకా మంచి ఫలితాలు చూస్తారు. సింహరాశి వారికి లగ్నంలో శుక్రుడు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, చాలా చాలా మంచి ఫలితాలు చూస్తారు, చాలా సంతోషంగా అవుతే ఉంటారు. 12వ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి ఖర్చుల విషయంలో మాత్రం శుభకార్యాలకి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు, కొంచెం ఇబ్బందిగా ఉంటది ఖర్చు పరంగా మాత్రం. మీరు కనుక దక్షిణామూర్తి స్తోత్రపఠనం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. సింహరాశి వారికి అష్టమ శని నడుస్తోంది. 2వ స్థానం మీద శని దృష్టి ఉండటం మూలంగా ఇబ్బందులు అవుతే ఉంటాయి కాబట్టి మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కుటుంబ పరంగా మంచి ఫలితాలు చూస్తారు. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది, చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. పంచమాధిపతి వ్యయ స్థానంలో ఉండటం మూలంగా లవర్స్ కి అంత అనుకూలంగా అయితే ఉండదు. హెల్త్ పరంగా సమస్యలు ఉంటాయి. అష్టమశని నడుస్తోంది కాబట్టి అష్ట కష్టాలను చూస్తూ ఉంటారు. శత్రువులు జాగ్రత్తగా ఉండండి, ఇబ్బంది పడే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి నారాయణ కవచం వినటం కానివ్వండి, నారాయణ కవచం పారాయణం చేయటం కానివ్వండి చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది, చాలా జాగ్రత్తగా ఉండండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటది. మ్యారేజ్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది, చాలా జాగ్రత్తగా ఉండండి. సప్తమంలో రాహున్నారు, సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నారు, దాని మూలంగానే మ్యారేజ్ పరంగా సమస్యలు అయితే ఉంటాయి. వృత్తి పరంగా చాలా బాగుండబోతుంది, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ దశమాధిపతి లగ్నంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి, చాలా సంతోషంగా అయితే ఉంటారు సింహరాశి వారికి. వృత్తి పరంగా చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఈ సమయాన్ని మీరు పాజిటివ్ గా తీసుకోండి, చాలా మంచి ఫలితాలు చూస్తారు. జాబ్ కి ట్రై చేయండి, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటది. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకము దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు, కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకుని అలాంటి వాళ్ళు శనికి తైలాభిషేకం లాంటివి చేయించి లేదా శనికి హోమం లాంటివి చేయించి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ శని హోమం చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక లైవ్ వీడియో కాల్ హోమాన్ని చూపించడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.